హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల వార్డులో సీలింగ్ ఫ్యాన్ ఊడి కింద పడడంతో ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, నిలోఫర్ ఆసుపత్రిలో ప్రమాదం కారణాలేంటి? స్వాతి, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందంటే ఇక చెప్పలేని పరిస్థితి. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అసలు మౌలిక సదుపాయాలు అనేటివే లేవు. ఉన్న వాటిలో కూడా అవి పనిచేసే దాఖలాలు లేవు. పనిచేస్తున్నా ఎప్పుడు అవి ప్రమాదపు అంచున పడుతున్నాయో అర్థం కావట్లేదు. ప్రధానంగా నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నపిల్లలు లేదంటే గర్భిణీలు, ఏదైతే డెలివరీ కోసం వచ్చేటటువంటి మహిళలు మాత్రమే ఉంటారు. ఇటువంటి ఆసుపత్రిలో సీలింగ్ ఫ్యాన్ విషయంలో కొంతకాలంగా అది సరిగ్గా పనిచేయట్లేదు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అది ఒక స్విచ్ చేసేయడము, కొన్నిసార్లు రన్ అవుతుంది, కొన్నిసార్లు తిరగడం లేదని కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా బాలుడిపై పడింది. ఆయనకు ఇప్పుడు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రత్యేకంగా ఐసీయూలో ట్రీట్మెంట్ చేసి ప్రధానంగా కనీసం నెలకొకసారైనా సరే ఫ్యాన్స్, స్విచ్చెస్, ఈ పవర్ కి సంబంధించి కొన్నిసార్లు ఎవరైతే రోగులు కావచ్చు వాళ్ళ అటెండర్లకు కరెంట్ షాక్ కూడా తగులుతున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. అసలు వీల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా, ఫ్యాన్స్, బోల్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా, చిన్నపిల్లల వార్డు కనీసం ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇటువంటి అంశాలపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దాంతో అగమ్య గోచరంగా మారిపోతుంది. పిల్లలంతా ప్రమాదపు అంచనా పడుతున్నారు. తమకున్నటువంటి రోగాన్ని నయం చేసుకోవడానికి ఆసుపత్రికి వస్తే కొత్త రోగం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రోగులు, వాళ్ళ బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మాకు దిక్కు లేకే ఇక్కడికి వచ్చాము, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వాళ్ళము. ఇక్కడికి వస్తే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, మేమేం చేయము. మా పిల్లోడు అంటే తమ బాలుడు చనిపోయాల్సినటువంటి పరిస్థితిలో అదృశ్యం కొద్ది బతికాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో సూపరింటెండెంట్ ని ప్రశ్నిస్తే మాత్రం అసలు ఇటువంటి ఘటన జరగలేదు, ఫ్యాన్లన్నీ సరిగ్గానే ఉన్నాయి, ఇంతవరకు నాకు ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు. అంటే ఒక ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన సూపరింటెండెంట్ దృష్టికి రాలేదంటే ఏ విధంగా ఆసుపత్రి నిర్వహణ ఉందనేది మనకు కళ్ళకు అర్థం కట్టినట్టు కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.